హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశపడుతున్నా. ఓకేనా? నా వీడియో కానీ మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు ఒక మంచి కొంచెం బాధాకరమైన టాపిక్, కొంచెం మంచి మీనింగ్తో నేను మీ ముందుకు వస్తామని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నేను నా మ్యారేజ్ కాలేదు, అప్పుడు నా మ్యారేజ్ కాగతలికి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పాట నేను పాడతా. అది ఏ మూవీయో మీరు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? జాతి లేదు, మతము లేదు, కట్నాలేవి కోరుకోదు ప్రేమా. ఆది లేదు, అంతం లేదు, అంతా తానయుండును ప్రేమా. ఈ పాట ఏ సినిమాలోదో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఊరేదో పేరేదో అడగదు నిన్ను ప్రేమా. ఇలా పాడుకుంటూ పోతా ఉంటూ వస్తూ ఉండిద్ది. ఓకేనా? ఈ సినిమా ఏ మూవీలోదో నాకు కామెంట్ చేయండి. ఆ సినిమాలోనైతే ఆ హీరోయిన్ ఎత్తుక్కుంటూ వచ్చింది, ఒక టీషర్ట్ అల్లిద్ది, ఫ్లవర్ చూసి గుర్తుపడతాడు వాళ్ళ ప్రేమికుడు. ఆ సినిమాలో మూవీలో కలుసుకుంటారు. మొత్తానికి దూరా నుండి లెటర్లు రాసుకుంటారు. దూరా నుండి స్వెటర్ కూడా అడ్రస్తో పెట్టమంటే పెడతాడు. మొఖాలు చూసుకోరు. ఆ టీషర్టు ఆ అమ్మాయి ఎతికిద్ది, దొరకడు. ఇక్కడ ఉన్నానంటాడు, ఆడుండడు, వేరేగా రూమ్కి వెళ్ళిపోతాడు మళ్ళీ. అందుకని ఆ అమ్మాయి ఎత్తుక్కొని వెళ్ళిపోయిద్ది. ట్రైన్లో చూసేటప్పుడు ఆ అబ్బాయి వర్షంలో తడుస్తాడు. ఆ షర్ట్ ఇదిలించుకుంటుండేటప్పుడు ఆ ఫ్లవర్ చూసి ట్రైన్ దిగి నేనేను ఇది చేసిందని చెప్పిద్ది. అప్పుడు ఇక అత్తుకుంటాడు, మంచిగా కలిసిపోతారు. కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా ఫ్రెండ్స్, నేను అందుకే కొంచెం బాధ కొంచెం సంతోషం అని మీ ముందు చెప్తుంది ఫ్రెండ్స్. అంత సంతోషంగా ప్రేమించుకున్న వాళ్ళు అంత సంతోషంగా కాపురాలు చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉండిద్ది, మనకు చూసే వాళ్ళకి కూడా చూడముచ్చటగా ఉండిద్ది. కానీ ఇప్పుడు జనం ఎలా ఉన్నారంటే నమ్మక ద్రోహాలతో తయారయ్యారు. ఆడపిల్లలు ఇదివరకు ఇటు రోజుల్లో వరకట్నం వేధింపులని ఉండేవి. ఇప్పుడు పిల్లల్ని బాయ్స్నే వేధిస్తున్నారు ఆడపిల్లలు. ఎందుకంటే నేను వార్తల్లో చూస్తున్నా, ఒక బాగా ప్రేమించుకొని ఉంటారు, వస్తారు, వేరే ఊరు కాపురం పెడతారు. మంచిగా ఇద్దరు పిల్లలు పుట్టినాక ఇలా మధ్యలోకి ఒకడు ఎంటర్ అవుతాడు. ఆ ఎంటర్ అయినోడు కోసం వాడిని ఖతం చేసేస్తున్నారు. ఎంత బాధాకరం. తల్లిదండ్రులని కూడా విడిచిపెట్టి నిన్ను నమ్ముకొని వచ్చాడు కదా, నువ్వు ఇదే వాడికి గుణపాఠం చెప్పేది ఫ్రెండ్స్. నా మాటలు ఎవరినైనా హర్ట్ చేస్తే నన్ను క్షమించండి. అంతేగాని వీడియోని మట్టికి చూడండి, జ్ఞానోదయం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఆడపిల్లలు అన్నవాళ్ళు అనుకోకుండా ఒక పవర్ఫుల్ పంజేలాగా ఇప్పొద్దు. కుక్క స్థానం కుక్కలో ఉండాలి, సింహం స్థానం సింహంలో ఉండాలి. అంటే మనం కుక్కలమని మనం కాదు, లేడీస్మి. సింహం పులి కూడా ఒక బోన్లో ఉండదంట. అలాగనే సింహం స్థానం సింహం ఉంది, పులి స్థానం పులిదే. నువ్వు పులిలాగుండా పర్వాలే, మగోడు సింహం లాగుండా పర్వాలే. కానీ నెమ్మదిగా చూసి ఆచితూసి భర్తకు భార్య అడుగులు వేసుకుంటూ పోతే లైఫ్ అంతా కలకాలం ఎంజాయ్గానే ఉండిద్ది, సంతోషంగా ఉండిద్ది. 10 మంది చూసినా ఈ జంట చూడముచ్చట జంట అనిపించుకోవాలి. అంతేగాని మగపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడెక్కడో మగపిల్లల్ని లవ్ చేసేవనే పేరుతో ఫోన్లతోనే మోసం చేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళనట్ట దౌర్భాగ్యంగా చేస్తే చట్టాలు కూడా ఊరుకోవు. ఒకలా కొంచెం ఆనందం కోసం వాళ్ళని చేస్తావు, ఏం సుఖం నువ్వు? వాడు మాటలిని లోబిచ్చి చేస్తావు, చేసినాక ఎంత నరకం అనిపిస్తావు. వాడిని తీసుకుపోతావు జైలుకి, నువ్వు జైలుకి పోతావు. పోలీసులు ఊరుకుంటారా? కుక్కతో వాసన చూసి కూడా తీసుకుపోతారు, తెలుసు కదా. కుక్కలను తెచ్చి కూడా వాసన చూపించి
మిమ్మల్ని లాక్కొని పోతారు జైలుకి. ఎందుకు ఆ బతుకులు, కారాగార శిక్షలు? అందుకే కొంచెం కష్టం, కొంచెం హ్యాపీ అంటున్నాను నేను. సంతోషాలు అనేవి ఎప్పుడూ ఉంటాయండి, దుఃఖాలు అనేవి కొన్ని రోజులు మాత్రం ఉంటాయి. కానీ అదే దుఃఖాన్ని పెట్టుకోవద్దు. భర్తలో భార్య ప్రేమించిన వాళ్ళు కూడా వస్తారు. కొంతమంది మగపిల్లలు ఇడిచిపెట్టిపోయేవాళ్ళు ఉన్నారు. ఇడిచిపెట్టిపోయినా కానీ బిడ్డలను చూసుకుంటూ ఆడద బతికితే అది ఎంత గౌరవం, ఎంత ఆనందం. పిల్లలకి చెప్పుకుంటారు పిల్లలు కూడా, మా అమ్మ మా నాన్న లేకపోయినా మా అమ్మ పెంచింది అని. కొంతమంది తండ్రులు చూడండి, తండ్రులు చనిపోతే తల్లులు పెళ్ళిళ్ళు చేసుకోరేక ఎంత బాగుంటారు. వాళ్ళలాగా మీరు ఉండలేరా? ఇట్ట మోసం చేసి ఏ మగపిల్లల్ని ఎవరు కానీ ఇచ్చి ఉండ మగపిల్లల్ని మీరు మోసం చేసి తెచ్చుకొని అట్లా దుర్మరణం చేస్తారు అనేది నా పాయింట్. అంతే ఇక. ఎందుకంటే మగపిల్లలు అనేది కూడా అసలుకి ఈ రోజుల్లో పాపం తగ్గే ఉంటున్నారు. కానీ ఆడయే తెగబలిచిపోయి కొట్టుకుంటున్నాయి. ఇదైతే షూరు, నేను అబద్ధాలు చెప్పట్లా. ఎందుకంటే నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. ఎందుకు? చదువుకున్నారు, బాగా జ్ఞానం తెలిసిపోయింది. ఈ జ్ఞానం తెలిసి వాళ్ళు నువ్వెంత అంటే నేను ఎంత అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు జాబులు చేస్తున్నారు, వాళ్ళు జాబులు చేస్తున్నారు, సమానంగా ఉంటున్నారు. కాబట్టి ఈ మిడిసిపాటు అదిరిపాటులో భర్తల్ని ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లే. భర్తలు ఉంటే ఎంత విలువ, ఎంత ఆనందం ఆ కుటుంబంలో వాళ్ళకి తెలత్తల. ఎందుకంటే లోకాశల్లో ఉంటే పర్వాలేదు. లోకాశలు అంటే ఏంటి? మంచి బట్ట, మంచి సొమ్ము, మంచి బట్టలు, తిండి, ఇదే ఒళ్ళు అయితే పర్వాలే. ఎట్లాంటి ఆలోచన లేకుండా చెడ్డ ఆలోచనలు ఉంటున్నారు చూసావా, వాళ్ళే అంతం చేస్తున్నారు. ఆ చెడ్డ ఆలోచనల్ని పక్కన పెట్టుకొని తిండిపోతున్న భార్యనైనా భరిస్తాడు భర్త. బట్టలంటే ఇష్టమైన భార్యని కూడా భరిస్తాడు. ఇల్లు నీట్నెస్ పెట్టుకునే భార్యనైనా భరిస్తాడు. ఎందుకంటే అది ఎప్పుడు ఇదే అలవాటు అనుకుంటాడు. ఎప్పుడు ఒకళ్ళ మీద సాడీలు చెప్పే భార్యని కూడా భరిస్తాడు. కానీ ఎఫ్ఐఆర్ ఉన్న భార్యని మట్టికి భరించడు. ఎవరితోనన్నా ఎఫ్ఐఆర్ ఉన్న భార్యని మట్టికి భర్త అస్సలు భరించడు. ఆడద భరించవచ్చు. ఎందుకో చెప్పమంటారా? ఆడదానికి 2 తెలివితేటలు ఉంటాయంట, పురుషుడికి 1 తెలివితేటలంట. కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ భర్తను ప్రేమించుకుంటూ ఉండిద్ది. భర్తను ప్రేమించే ప్రతి స్త్రీ ఒకవేళ భర్తే తప్పటడుగు వేసిన సరి చేసుకోవాలి. నా భర్త నన్ను ఇంట్లో కూర్చోబెట్టి సాగుతున్నాడు, పోనీ వెళ్తే వెళ్ళాడు, తప్పకుండా ఇంటికి వస్తాడు. ఎన్ని బస్ స్టాండ్లు తిరిగినా బస్సు గమ్యానికి చేరే బస్ స్టాండ్ మనమే కాబట్టి కదా. అందుకే ఆది లేదు అంతం లేదు అంతా తానయ్యుండును ప్రేమ, నీ పిలుపే ప్రేమ గీతం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కానీ నచ్చితే జాతకాలు చూడబోదు ప్రేమ, మరణనైనా గెలిచేటట్టు ప్రేమ, నీ తలపే ప్రేమ గీతం. నిజంగా చెప్తున్నా, అందరూ భర్తలను ప్రేమించండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. అందరం కుటుంబంతో సహా సంతోషంగా ఉండాలన్నదే నా యొక్క కోరిక. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, అందరికి నమస్తే.